సర్పంచ్ గారు, మీ గురించి జనాలకు తెలియకపోవచ్చు కానీ ఆ జగదీశ్వరుడికి తెలీదు. సమయం వచ్చినప్పుడు లెక్కగట్టి మరీ కక్కిస్తాడు. గుడి మాన్యం శూన్యం చేసావు, అభిషేకాలకు అడ్డుకట్ట వేశావు, జాతరలు జరగకుండా చేసావు, ఖర్చులకు లెక్కలేవు, ధూపదీప నైవేద్యాలు అసలే లేవు. ఓళాశంకరుడు కదా అని వాడికి విభూతి పూసి ఆదాయం మొత్తం నువ్వు మూటగట్టావు. నీ నాటకాలకు ఆయన ఆటగట్టే సమయం ఆసన్నమైంది. వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అనలేదు. ఇంకా నీ భవిష్యత్ అంతా ఈ స్వామిగారితో చెప్పించుకోకు. ఆ స్వామివారిని శరణ వేడుకో, పరిహారం చేసుకో, వెళ్ళు.